ఉందా లేదా అనేది ఒక్కసారి మనం చూడాలి. రైట్, ఒకసారి మనం సీతక్క దగ్గరికి వెళ్దాం. సీతక్కకు పిసిసి చీఫ్గా సీతక్క, ఏఐసిసికి సీఎం రేవంత్ సూచన, పదవి కాపాడుకునే ప్లాన్ కీలక నేతలకు చెక్ పెట్టే ఉపాయం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి. అయితే దీంట్లో కొన్ని కీలక అంశాలు ఉన్నాయి, ఒకసారి మనం చూద్దాం. తెలంగాణ పిసిసి చీఫ్గా సీతక్క బాధ్యతలు చేపట్టబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి పిసిసి బాధ్యత చేపట్టి వచ్చే నెల 21తో 3 ఏళ్లు పూర్తవుతుంది. దీంతో ఆ పదవిని మరో నేతకు అప్పగించే పనిలో ఏఐసిసి నిమగ్నమైనట్లుగా తెలుస్తుంది. మరో 3 ఏళ్ల పదవి కాలం పూర్తయిపోతుంది, మరొకరికి ఇవ్వబోతున్నట్టుగా సమాచారం. ఈ పదవి కోసం రేసులో 10 మంది ముఖ్య నాయకులు ఉండగా రేవంత్ రెడ్డి మాత్రం సీతక్కకు బాధ్యతలు అప్పగించాలని అధిష్టానానికి సూచించినట్లుగా గాంధీ భవన్లో టాక్ వినిపిస్తుంది. మరోవైపు ఏఐసిసితో సంబంధాలు ఉన్న సీనియర్ లీడర్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నోట్ దిస్ పాయింట్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి గౌడ్, జగ్గారెడ్డి, అద్దంకి దయాకర్, ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ రేస్లో ఉన్నట్లుగా సమాచారం అంటూ కూడా చెప్పిన పరిస్థితి. రైట్, ఇక్కడ గొడ్డలి పెట్టు లాంటి దృశ్యాలు మీకు కనబడితే గుర్తుపెట్టుకోరు. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా తెలుసుకోవాలి. వాస్తవ కోణాలలో కొన్ని అంశాలను మీకు చెప్తున్నా. గతంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వలేదని ఢిల్లీకి పోయి కుర్చీలు వలగొచ్చిన వ్యక్తి ఎవరు అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ ఇన్ఛార్జికి సంబంధించిన మాణిక్రావు ఠాక్రే ఇతరత్ర నేతలతో దోస్తానం ఉన్న వ్యక్తి. మధు యాష్కి గౌడ్ రాహుల్ గాంధీ దోస్త్. జగ్గారెడ్డి కాస్త ఏంది అంటే సెంట్రల్లో తనకంటూ ఒక పలుకుబడి ఉంది. అద్దంకి దయాకర్ చదువుకున్న వ్యక్తి, దానితో పాటుగా ఈ వ్యక్తికి సంబంధించి ఇక్కడి నేతలే తొక్కుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే రాజకీయ ఎదుగుదల లేకుండా చేస్తున్నారు అనేది మరొక అంశానికి సంబంధించి చేస్తున్నాం. మరి సీతక్కనే ఎందుకు పిసిసి అధ్యక్ష పదవికి ఉంటుంది అనేది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. సీతక్కకే ఎందుకు ఇవ్వాలనే డిమాండ్ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఆలోచించాలి. మీరు సీతక్కతో కాంగ్రెస్ పార్టీకి ఒరిగిందేంటి, సీతక్కతో కాంగ్రెస్ పార్టీ లాభపడ్డదేంటి, సీతక్కతో కాంగ్రెస్ పార్టీకి జరిగిన అంశం ఏంది అనేది ఒకసారి మనం చర్చించుకోవాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలోనే వాళ్ళ యొక్క అనుచర వర్గం ఇసుక దందాలో దొరికింది అనేది నెంబర్ 1. దాంతో పాటుగా ఇంకొకటి ఏంది అంటే మన మీద అక్రమ కేసులలో కీలక సూత్రధారి పాత్రధారి ఓ వ్యక్తికి ఫోన్ చేసి మాట్లాడిన దృశ్యం కూడా మీకు వినబెడతా. భవిష్యత్తులో చాలా ఉంటాయి, రికార్డ్స్ ఒక్కొక్కటి కూడా బయటకు వస్తుంది. అయితే సీతక్కకు రేవంత్ రెడ్డికి ఏంది, మా అన్న రేవంత్ రెడ్డి చెప్తున్నా కదా, అన్న రేవంత్ రెడ్డి అంటాను, ఇక పేరు మార్దాం ఇయ్యట్టుండే అన్న రేవంత్ రెడ్డి. తెలంగాణలో రేవంత్ రెడ్డి సీతక్కను ఎందుకు ప్రమోట్ చేస్తున్నాడు అంటే ఇలా చాలా అంశాలు ఉన్నాయి. దీంట్లో రాజకీయ కుట్ర అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు చూడుర్రి, రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, తెలంగాణలో 1 మ్యాన్ షో, అనేకంగా రాజకీయాలకు ఎత్తులు పై ఎత్తులు వేసి చిత్తు చేసి ఫైనల్గా ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవాలని దాదాపుగా 10 సంవత్సరాల నుండి ఈయన, ఇప్పుడు 14 సంవత్సరాల నుండి ఈయన కళ. ముఖ్యమంత్రి ఏ రోజైనా అయితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయి కూర్చుంటా అని కలగన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి అనేది మీ విషయం. ఇక సీతక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరోనా సమయంలో తాను చేసిన విస్తృతమైన సేవలకు గాను, దాంతోపాటు ఈ తెలంగాణ రాష్ట్రం సోషల్ మీడియాలో చూసి పులకించిపోయి సీతక్క అభిమానులుగా మారిన చాలామంది కావచ్చు. సో సీతక్కను పూర్తి స్థాయిలో పిసిసి అధ్యక్ష పదవికి ఉంచడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే ఒకటి, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు పూర్తి స్థాయిలో సీతక్కను తోలుకొని దాంతో కొంతమంది వర్గాన్ని కూడా తీసుకుని వారికి ఆర్థికంగా కాస్త సపోర్ట్ కూడా చేసి వీళ్ళందరినీ కూడా పార్టీలో జాయిన్ చేసిండు అనేది ఒకటి అంశం. రైట్, ఇప్పుడు సీతక్కకు రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్ష బాధ్యతలు చేపడితే వీళ్ళిద్దరికీ లాభం ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ప్రధానంగా అన్న రేవంత్కి ఏ విధంగా లాభం అవుతుంది అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట వినేటోళ్ళు ఎవరు, సీతక్క ఒక్కతే. ఎందుకు వింటది అంటే సీతక్క ఆల్రెడీ రాష్ట్ర హోంమంత్రి పదవి అడిగింది. ఇది మీకు తెలుసో లేదో తెలియదు కానీ మా రేవంత్ అన్న వాళ్ళు ఇంటికి పోయి ఏంది వాళ్ళ 1 మంది చేతులు పట్టుకొని అన్న నాకు మనం హోంమంత్రి పదవి అని అడిగితే ఇవ్వనని చెప్పిండు ఒకటి. దాని తర్వాత ఏమడిగింది అంటే డిప్యూటీ సీఎం పదవి అడిగింది, అది కూడా ఇయ్యనని చెప్పిండు. దాంతోపాటుగా ఇప్పుడు ఏంది అంటే ఒకరి చేతులనేమో ప్రభుత్వం, మీరు క్లియర్ కట్గా అర్థం చేసుకోవాలి, ఒకరి చేతుల ప్రభుత్వం, ఇంకొకరి చేతుల పార్టీ. రెండు ఎలాగో ఒకరే చేతిలో రావాలంటే అది సీఎం రేవంత్ రెడ్డి చేతికి రావాలి. అది ఎట్లాగో ఆ పార్టీకి సంబంధించి విభిన్నమైన సంస్కృతి కాబట్టి దాన్ని ఎక్కడా కూడా వాళ్ళు
హద్దులు దాటడానికి లేదు. కాబట్టి ఏం చేసిండు అంటే సీతక్కను తీసుకొని వస్తే పార్టీ సీతక్కకు అప్పచెప్తే బాగుంటుంది అని అందరు అనుకుంటున్నారు. కానీ దీంట్లో ట్విస్ట్ కూడా ఉండొచ్చు అనేది మనకున్న సమాచారం. ఎందుకంటే దీంట్లో ప్రముఖంగా మీకు వినబడుతున్న కొన్ని పేర్లు ఏదంటే రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కావడానికి బలమైన నేత ఎవరైనా ఉన్నారంటే మహేష్ కుమార్ గౌడ్ బలంగా కూడా సపోర్ట్ చేసిన వ్యక్తి ఆ రోజులలో. సో మరి అలాంటి వ్యక్తికి ఇస్తాడా ఇవ్వడా అనేది కూడా మనం వేచి చూడాలి. ఢిల్లీలలో తన యొక్క పలుకు తన యొక్క ఏంది అంటే పాపులారిటీ కానీ ఢిల్లీలలో తనకున్న బలాన్ని కాపాడుకోవాలన్నా, తన మీద ఇక్కడ నేతలు వెళ్ళి అక్కడికి దుష్ప్రచారం చేయాలన్నా, లేదా ఇక్కడి నుంచి వెళ్ళిన నేతలు అక్కడ ఏమైనా చెప్పదలుచుకున్నా కూడా పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయడానికి సీతక్క రేవంత్ రెడ్డికి ఒక ఆయుధంగా మారుతుంది. ఇదే సీతక్క చేతిలో భవిష్యత్తులో రేవంత్ రెడ్డి కూడా రాజకీయానికి సంబంధించి గుడ్డలు పెట్టిగా మారొచ్చు అనేది మరో రకంగా విశ్లేషకులు కూడా వాదిస్తున్న పరిస్థితి. ఇక్కడ సామాజిక వర్గంగా కావచ్చు, దాంతోపాటుగా ఇంకొకటి ఏంటంటే పాపులారిటీ పరంగా కావచ్చు, ఇక ఈక్వల్ నువ్వు నేను ఒకటే అనే ఏంది అంటే రాజకీయాలలో పాపులారిటీలో ఈక్వల్ అనే కోణం కూడా తీసుకురాబోతున్నది. ఇదంతా ఒక వ్యూహం ప్రకారమే నడుస్తున్నది అనేది ఒక చర్చ అయితే కొనసాగుతుంది. సో మొత్తానికి ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే సీతక్క పేరు తెర మీద చూపెట్టి వేరే వాళ్ళకి ఇస్తారా, లేదా నిజంగానే సీతక్కనిచ్చి పార్టీని ప్రభుత్వాన్ని రెండు రేవంత్ తన చేతిలోకి తీసుకుంటాడా అనేది కూడా మనం వేచి చూడాలి. ఎందుకంటే ఇదే ఖమ్మం జిల్లాకు సంబంధించిన భట్టి విక్రమార్కకు సంబంధించి డిప్యూటీ సీఎం పదవి ఉంది. అదే జిల్లాకు సంబంధించిన పొంగులేటికి మంత్రి పదవి ఉంది, మంత్రి తుమ్మలకు మంత్రి పదవి ఉంది, సీతక్కకు ఆల్రెడీ మంత్రి పదవి ఉంది. కానీ ఇక్కడ ఏంది అంటే ఆ వారు తారాస్థాయిలో కొనసాగుతుంది. ఇటు ములుగు జిల్లా, ఈ ఖమ్మం జిల్లాకు సంబంధించి అటు భూపాల్పల్లి ఇదంతా కూడా ఆల్మోస్ట్ దగ్గర సరిహద్దులు కాబట్టి పూర్తి స్థాయిలో జిల్లాలకు సంబంధించి ఇప్పుడు పార్టీని తన చేతిలో తీసుకుంటే మరో 3 ఏళ్ల పాటు ఇటు సీఎం పీఠానికి అటు పార్టీకి ఎలాంటి నష్టం జరగకుండా ఉండే అందుకు రేవంత్ రెడ్డి వేసిన విషయం అనేది ఒక పాచిక అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. సో మొత్తానికి సీతక్క పేరైతే తెర మీదకి వచ్చినప్పటికీ అల్టిమేట్గా చివరికి ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాలి. మరి సీతక్క అభ్యర్థిత్వానికి సంబంధించి ఆ పార్టీకి సంబంధించిన చాలామంది నేతలు కూడా సపోర్ట్ చేయాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక్కరు చెప్పగానే ఉండే పరిస్థితి లేదు. దాంట్లో ఏఐసిసికి సంబంధించిన సంపత్ కుమార్ ఉన్నాడు, దాంతోపాటు బట్టి విక్రమార్క చెప్పాలి, మల్లు రవి చెప్పాలి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పాలి, అద్దంకి దయాకర్ సపోర్ట్ చేయాలి, మహేష్ కుమార్ గౌడ్ సపోర్ట్ చేయాలి. వీళ్ళందరి ప్రతిపాదనతో పాటు ఆ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా సపోర్ట్ చేస్తే వస్తుంది. కానీ ఇక్కడ రేవంత్ వ్యూహం అంటే పార్టీ ప్లస్ పదవి రెండూ తన చేతిలోనే ఉండాలి. ఎవరు కూడా ఢిల్లీకి వెళ్ళడానికి లేకుండా మొదటగా వాళ్ళ ఏంది అంటే పునాదులన్నీ కట్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు అనేది మనకు అందుతున్న విశ్వసనీయ వర్గ సమాచారం. సో మొత్తానికి ఇదే జరిగితే ఎలా ఉంటుంది అనేది కూడా మనం వేచి చూడాలి. మరి సీతక్కను పీసీసీ చేసే అంత సాహసం రేవంత్ రెడ్డి చేస్తాడు అని నేనైతే అనుకోను. ఎందుకంటే రేవంత్ రెడ్డికి నాకు తెలిసినంత వరకు రేవంత్ రెడ్డి ఆలోచన ధోరణి ఆలోచన వ్యూహాత్మకంగా ఎలా ఉంటాడు, రేవంత్ రెడ్డికి సంబంధించి నిజంగా మాట్లాడుకుంటే తాను ప్రమోట్ చేస్తాడా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఒక మాట అంటూ ఉంటాడు రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా, మీ అందరికీ తెలుసో లేదో, నేను రేవంత్ రెడ్డిని చాలా దగ్గర నుండి చూసిన వ్యక్తిగా చెప్తున్నా. ఏంది అంటే తాను చాలా తొక్కుకుంటా అంటే అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. ఒకరు తనకంటే ఇమేజ్ ఎక్కువైనా లేదా పాపులారిటీలో ఎక్కువైనా రేపు పొద్దుగాల భవిష్యత్తులో మనకి ఇబ్బంది ఏర్పడుతుంది అంటే తానైతే ప్రమోట్ చేస్తాడు అని అయితే నేను అనుకోను. సో మొత్తానికి ఏం జరుగుతుంది ఈ సీతక్క విషయంలో అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. దేంట్లో ప్రధానంగా ఏం జరుగుతుంది అనేది కూడా మనం చూడాలి. ఫైనల్గా మాత్రం ఇక్కడ జరగబోయే కొన్ని పరిణామాలకు మాత్రం చూద్దాం వాళ్ళ పార్టీలో ఏం జరుగుతుంది అని.